శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యుభరాజముఖం నమామ. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుల వారు లంకా నగరంలో రాజవీధి గుండా ప్రయాణం చేస్తూ అటు ఇటు అద్భుతంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ భవనాలన్నింటినీ ప్రతి అంగుళం వెతుకుతూ ఆ సందర్భంలో ఆ భవనాల సౌందర్యం, భవనాల యొక్క వైభవం, అక్కడ ఉన్నటువంటి రాక్షసులు రాక్షస స్త్రీల యొక్క ఆ పద్ధతులు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వేషభాషలు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఆచరణ విధానం, వాళ్ళ మనస్తత్వం, ఇవన్నీ ఆయన గమనించాడు. స్పష్టంగా గమనిస్తున్నాడు, చూస్తున్నాడు, వెడుతూ ఉన్నాడు, ముందుకు వెడుతున్నాడు. అందులో సుప్రసిద్ధులైన వాళ్ళందరి యొక్క ఇళ్ళు అటు ఇటు రాజవీధికి ఉన్న అటుపక్క ఇటుపక్క ఉన్నాయి. వాటిని కూడా ఆయన చూసుకుంటూ వెళ్ళాడు. ఒక భవనం నుంచి మరొక భవనం మీదకి ఆయన వెళుతున్నాడు. ఇక్కడ ఒక విశేషం మనం గమనించినట్లయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. లంకా నగరాన్ని యథాతథంగా వర్ణిస్తున్నాడు వాల్మీకి. మనకి మొట్టమొదట బాలకాండలో దశరథ మహారాజు అయోధ్య నగరం రాజధానిగా పరిపాలన చేస్తున్నాడు అని చెప్పి అక్కడ అయోధ్యని వర్ణించాడు వాల్మీకి. ఇక్కడ లంకా నగరాన్ని వర్ణించాడు. రెండు నగరాలు, రెండు మానసిక స్థితులకి ప్రతీకలు. మొదటిది సాధక స్థితిని ప్రతిబింబించేది అయోధ్య నగరం. అసలు సాధన అంటే ఏమిటో తెలియని మానవుడి జన్మ ఎందుకు వచ్చిందో, దాని ప్రయోజనం ఏమిటో అర్థం చేసుకునే శక్తియుక్తులు లేని కేవలం భౌతికపరమైనటువంటి జన్మ లభించింది. కాబట్టి ఏ భౌతికమైన వనరులు లభిస్తున్నాయో వాటిని అనుభవించటమే మానవ జీవిత ప్రధాన లక్ష్యం అనే భావంతో ఉన్నటువంటి నగరం లంక కాదు. మానవ జీవితానికి పరమమైనటువంటి గమ్యం మరొకటి ఉన్నది. అదే పరమాత్మ స్థానము, అదే స్వస్వరూప అవగాహన. కాబట్టి మన జీవితం అంతా అందుకు తోడ్పడాలి, మనం ఆ సాధన చేయాలి అన్నటువంటి ఆధ్యాత్మిక దృష్టి ప్రతి అణువులోనూ ప్రతిబింబించేటటువంటి నగరం అయోధ్య. ఇదే విషయాన్ని చెప్తూ ఆ అయోధ్య నగరాన్ని వర్ణిస్తూ ఒక్కసారి మనం బాలకాండలో వెనక్కి వెళ్ళి చూసినట్లయితే అయోధ్యని పరిపాలించేవాడు దశరథ మహారాజు. సహవేదవితు, ఆయన వేదవేత్త. రావణాసురుడు వేదవేత్తే కానీ ఈ దశరథ మహారాజు యొక్క వేదవేతృత్వానికి, రావణాసురుడి యొక్క వేదవేతృత్వానికి హస్తి మశకాంతరం తేడా ఉంది.
దశరథ మహారాజు యొక్క వేదవేతృత్వం ఆయనకి నచ్చి ఆ వేద వేదంలో వర్ణింపబడినటువంటి వేదవేద్యుడైనటువంటి పరమ పురుషుడు అంటే ఇక్కడ మగవాడని అర్థం కాదు. పురుష అయితే పురి ఈ మ్యాక్రో జగత్తు, మైక్రో పిండాండం, అండాండం. మన శరీరం ఇందులోనూ శయనించి ఉన్నాడు, 14 లోకాల్లోనూ శయనించి ఉన్నాడు, సమస్తంలోనూ ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ, ఆయనే పురుషుడు. ఆ పురుషుని యొక్క దశరథ మహారాజు యొక్క వేదవేద్యత్వం ఎటువంటిదంటే, ఆ వేదవేద్యుడైన పురుషుడు ఈ దశరథ మహారాజుని తన యొక్క తండ్రిగా రోచయామాస, ఆయన ఇష్టపడ్డాడు. ఆయన కడుపున జన్మించాలి అని కోరికతో ఆయన ఆ విధంగా అవతారం స్వీకరించాడు. కానీ రావణాసురుడి వేదవేతృత్వం ఎలాంటిది? లంకానగర వర్ణంలో కనపడుతోంది. కేవలం భౌతిక జీవనం, అంతకు మించి మరొకటి లేదు. ఇక్కడ అది కాదు. భౌతిక జీవనం ఆ భాష అయోధ్యలో, అదే నిజం లంకలో. మనం తేడా మన యొక్క లక్ష్యం ఏమిటి? రమణీయం రామాయణ మార్గం అనే శీర్షిక పెట్టుకుని మనం ఏ భావన చేస్తున్నాం? ఇది మనకి ఈ రెండింటిలో ఏది అనుకూలం? అయోధ్య నగర వర్ణన అనుకూలం. అది మనం గ్రహించాలి, గమనించాలి. అదే వాల్మీకి మహర్షి చేసినటువంటి 2 పట్టణాల వర్ణనల ద్వారా ఆయన చెప్పలేదు అక్కడ సూటిగా. అక్కడ ఉన్నది అక్కడ వర్ణించాడు, ఇక్కడ ఉన్నది ఇక్కడ వర్ణిస్తున్నాడు. మనం రెండింటినీ గమనించి లోతుగా పరిశీలించి ఆలోచించి బేరీజు వేసుకొని ఓహో ఇది అని అర్థం అని గ్రహించి ఆ ఆనందాన్ని పొందాలి. అదే వ్యంగ్యార్థం, ధ్వన్యార్థం అంటే రామాయణం మా ధ్వని కావ్యం, ఉత్తమ ధ్వని కావ్యం. ధ్వని కావ్యంలో కూడా ఉత్తమ, మధ్యమ, అధమ ధ్వని కావ్యాలు ఉంటాయి అని ఆనందవర్ధనాచార్యుడు చెప్పాడు, అలంకారికులు చెప్తున్నారు. కాబట్టి ఆ అర్థం పరంగా ఆలోచించినట్లయితే మనం కూడా అయోధ్యలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు, ముందు ఆ రాజుగారు ఎలా ఉన్నాడు? వేదవితు సర్వసంగ్రహ అంటే వేదాల్లో చెప్పబడినటువంటి విధానాలంతటినీ ఆచరణలో పెట్టేవాడు. దీర్ఘదర్శి, హ్రస్వదర్శి, తాత్కాలిక దర్శి కాదు. ఆయన దీర్ఘకాల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకున్నవాడు. ఏమిటి దీర్ఘకాల ప్రయోజనం? మోక్షం. మహాతేజా, ఎప్పుడైతే ఇదే భావన మనసులో ఉంటుందో అది ముఖంలో ప్రతిబింబిస్తుంది. లంకలో ఉన్న వాళ్ళ మనస్సుల్లో ఉన్న భావాలు వాళ్ళ ముఖాల్లో ప్రతిబింబించినాయి. అది మనం చూసాం. ఎంత స్పష్టమైన వర్ణన! పౌర జానపద ప్రియ, ఆయనకి పౌరులు జానపదులు అంటే ఇష్టం. ఈ రావణాసురుడికి ఇష్టమే, కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళ మీద ఆగ్రహాన్ని చూపిస్తాడు, వాళ్ళని నిష్కారణంగా దండిస్తాడు, శిక్షిస్తాడు, హింసిస్తాడు. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. ఇక్ష్వాకూణం అతిరథ, ఇక్ష్వాకు వంశ రాజుల్లో ఈయన అతిరథుడు. యజ్వా, యజనశీలుడు. ధర్మపరాయణుడు. వశి, ఇంద్రియాల్ని వశంలో పెట్టుకున్నవాడు. మహర్షి కల్ప, రాజర్షి కల్ప, మహర్షి కల్ప, మహర్షులతో సమానమైన వాడు. వశిష్ఠుడు, వామదేవుడు మొదలైన మహర్షులతో సమానమైన వాడు. రాజర్షి కల్పుడే కాదు, రాజర్షే దశరథుడు. జనక మహారాజు ఎలా రాజర్షో, మొదటి భాగంలో విశ్వామిత్రుడు ఎలా రాజర్షో, దశరథ మహారాజు కూడా అలాగ రాజర్షే. త్రిలోకేషు విశ్రుత, ముల్లోకాల్లోనూ దశరథుడిని గురించి తెలియని వాళ్ళు లేరు. బలవాన్, పోనీ ఇవన్నీ ఆధ్యాత్మిక లక్షణాలండి. భౌతిక లక్షణాలు ఏమున్నాయి అవి కూడా తెలియాలి కదా. బలవాన్, నిహత అమిత్ర, శత్రువుల్ని జయిస్తాడు. ఈ లక్షణం అందరికీ ఉంది, రావణాసురుడికి ఉంది.
కానీ అతడు బలవాన్, కానీ మిత్రవాన్. ఈయన దశరథుడు మిత్రవాన్, మిత్రులు గలవాడు. రావణాసురుడు మిత్రులు గలవాడే. ఆయన మిత్రులు ఎవరు? అంతా దుర్మార్గులు, రాక్షసులు, వాళ్ళే. మారీచుడు లాంటి వాళ్ళే ఆయన మిత్రులు, సేవకుడు. విజితేంద్రియ వశి. రావణాసురుడు విజితేంద్రియుడు కాదు, ఇంద్రియల్లోలుడు. ఒక్క గొప్ప భేదం ఇది. మిగతా లక్షణాలన్నీ ఎలా ఉన్నా ఈ ఒక్క గుణంలో ఇద్దరికీ తేడా తెలిసిపోతుంది. అందుకనే శ్రీరామచంద్రుడు రూపంలో తాను దశరథుని ఎంత పుట్టాలి అని శ్రీ మహావిష్ణువు భావించాడు. విజితేంద్రియ ధనై సంగ్రహైశ్చాన్యై. ధనాల్ని, ఇతర వస్తువుల్ని రాజ్యం కోసం సంగ్రహిస్తాడు. శక్ర వైశ్రవణోపమ. ఇంద్రుడితోటి కుబేరుడితోటి సమానమైన వాడు. సమానమైన వాడంటే వాళ్ళు, ఇంద్రుడు కుబేరుడు, ఈయన్ని గౌరవిస్తారు. కానీ రావణాసురుడు ఇంద్రుడిని జయించాలనే కోరిక కలవాడు. కుబేరుణ్ణి హింసించి అతడి దగ్గర ఉన్న విమానం లాక్కున్నవాడు. ఇది ధూర్త లక్షణం, దుర్మార్గ లక్షణం. అందుకని ఈ ఇద్దరిలో రావణాసురుణ్ణి ఆయన్ని శిక్షించాడు. ఈయన కడుపున జన్మించాడు వేదవేత్త అయినటువంటి మహాపురుషుడు. ఈ లక్షణాలు వద్దు, ఈ లక్షణాలనే కలిగి ఉండండి అని స్పష్టంగా చెప్పటం కోసమే కదా రామావతారం వచ్చింది. యథా ఇంకా దశరథ మహారాజు యథా మను మహాతేజాః లోకస్య పరిరక్షిత తథా దశరథో రాజా వసం జగదపాలయతు. అలా మనువు ఎటువంటి లోక పరిరక్షకుడో, లోకానికి మార్గదర్శకుడో, మార్గ విధాతో, లోక జీవితం, పౌర జీవితం, ప్రజా జీవితం, మానవ జీవితం ఏ విధంగా ఉండాలి అని ప్రతి చిన్న విషయంలోనూ ఆయన స్మృతి రూపంగా శాసించాడో అటువంటి మనువుతో సమానమైన గొప్ప తేజస్సు కలవాడు దశరథుడు. ఇది అయోధ్య మహారాజు యొక్క వర్ణన. రావణాసురుడి గురించి కూడా మనం చూసాం. ఇప్పుడు నగర వర్ణన అంటే ఏమిటి? నగరంలో ఉన్నటువంటి గృహాలు, వీధులు, అక్కడ ఉన్న ఇంకా నగరంలో ఉన్న వింతలు, ఆ నగరం చుట్టూ ఉన్న అడవులు, నదులు, పర్వతాలు నగరానికి సంబంధించినవి. చివరికి నగరంలో ఉన్న పౌరులు, వాళ్ళ యొక్క జీవన విధానం, ఆలోచన విధానం, వాళ్ళ పూర్వజన్మ సుకృతాలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు పొందే ఫలితాలు, వాళ్ళు చేసే కర్మలు, వాటి వల్ల వచ్చే ఉత్తమ గతులు, ఇదే నగర వర్ణన అంటే. ఈ నగర వర్ణన మనకు అయోధ్యలో ఎలా చేశాడో, ఇప్పుడు పౌర జానపదులు ఎలా ఉన్నారు. రాజుగారి సంగతి కొద్దిగా 4 శ్లోకాల్లోనే చెప్పి ఎక్కువ శ్లోకాల్లో చెప్పాడు పౌర జానపదులు ఎలా ఉన్నారు. మనం రాజుగా ఉండాలి. మీరు దశరథ మహారాజు జీవితాన్ని వర్ణిస్తే ఆయన మహారాజు అండి, ఆయన్ని మేమేమి అనుసరించగలం, ఆయనలాగా మేమెక్కడ ఉండగలం అని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు మానవుడు. అందుకని ఏం చేస్తున్నాడు వాల్మీకి? ఇప్పుడు అయోధ్యలో ఉన్నటువంటి ప్రజల్ని వర్ణిస్తున్నాడు. ఆ ప్రజలు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. ఒకసారి మనం ఇంతకు ముందు బాలకాండ చెప్పుకున్నప్పుడు చూశాం. ఇప్పుడు ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. మనకి కాలం అయిపోతుంది అన్న బాధ లేదు. ఎంతకాలం అయినా మనం రామాయణ అర్ధ జ్ఞాన సంగ్రహంలో నిమగ్నలు, ఎంతకాలం నిమగ్నలు, జీవితాంతం నిమగ్నలు అయి ఉంటే అదే 10,000. మన జీవిత లక్ష్యం అదే. అదే సమయంలో కేవలం కథామాత్రైక దృష్టులుగా కాకుండా కథ యొక్క అంతరార్థాన్ని గ్రహించుకుంటూ, కేవలం గ్రహించి వదిలిపెట్టేయటమే నువ్వుగానే, ఆ గ్రహించబడిన విషయంగానే పరోక్ష జ్ఞానమే తప్ప మరొక రకంగా ఉండే విధానాన్ని, అందులో ఉండే లోపాన్ని తెలుసుకొని పరోక్ష జ్ఞానాన్ని అపరోక్షం చేసుకోవటం మన యొక్క రామాయణ అధ్యయన
ఫలితం అని మనం నిర్ణయించుకున్నాం. తదనుగుణంగానే వెళ్తున్నాం. ఇప్పుడు మరొకసారి లంకానగర వర్ణన వచ్చింది కాబట్టి ఒక సజ్జనుడి యొక్క సజ్జనత్వం ఎప్పుడు తెలుస్తుంది? అసలు పరమాత్మ వచ్చిందే అందుకు. మూల విధానంలోనే ఆయన వైకుంఠంలోనే ఉన్నాడు అనుకోండి, ఇంకేముంది? ఏమీ లేదు. కానీ ఆయనకి వైకుంఠంలో నుంచి భూమి మీదకి రావాలి అని కోరిక కలిగింది. అందుకని ఏం చేశాడు? ఈ సమస్త సృష్టిని చేశాడు అని చెప్తున్నారు. చేశాడా లేదా నిజంగా? ఆ విషయం చాలా సార్లు మనం ముచ్చరించుకున్నాం. చేసి ప్రాణికోటిని భూమిని సృష్టించి, భూమి ఆయనకి ఇష్టం, మరి తాను సృష్టించిన ప్రాణికోటికి చక్కటి వసతులు కల్పించాలి కదా. అలా భూమి మీద కల్పించి ఇంకెక్కడా కల్పించాల. మిగతా గ్రహాలన్నింటినీ కూడా భూమికి ఉపచర్య చెయ్యటానికే, భూమికి సేవ చేయడానికే మిగతా వాటన్నింటినీ, వాటి సూర్యుడిని, చంద్రుడిని, నవగ్రహాల్ని, తారకల్ని, ఆకాశాన్ని, వీటన్నింటినీ ఎక్కడి వాటిని అక్కడ ఫిక్స్ చేసి, ఒకే కుటుంబం ఉంటుంది, ఇంట్లో 5-6 గదులు ఉంటాయి, ఏ గదిలో చేసే పని ఆ గదిలో చేస్తారు. అలాగే భూమి మీద మానవుడిని సృష్టించాడు. మానవుడిని సృష్టించటానికి ముందు ఆచరణ పూర్వకంగా ప్రాణికోటి పిపీలికి దగ్గర నుంచి ఏనుగు దాకా సృష్టించుకుంటూ వచ్చి, దాంట్లో నుంచి ఐతిరేయోపనిషత్తు స్పష్టంగా చెప్పి సముద్రుత్య అంటుంది. దాంట్లో నుంచి లాగాడు ఆయన మానవుణ్ణి. తన మనస్సులో ఉన్న ఆలోచనల ప్రకారం ఒక చిత్రకారుడు ఏ విధంగా ఒక చిత్రాన్ని వెయ్యాలనుకుని మనస్సులో ముందు బాగా భావన చేసి, దానికి కావలసినటువంటి భౌతిక వనరులు, పటము, తూలికలు, ఇలాంటివన్నీ సమకూర్చుకొని ఎదురుకుండా పెట్టుకొని కూర్చొని అప్పుడు ముందు మనోయవనిక మీద చిత్రించుకుంటాడు. అల్లా పరమాత్మ అంత కృషి చేసి మానవుణ్ణి సృష్టించి అంతట్లోనూ తాను ఈ మానవుల్లో ఎలా ప్రవేశించను నేను అని అనుకున్నట్టు ఐతిరేయోపనిషత్తు వర్ణించింది. ఇక్కడి నుంచి ప్రవేశించాట అని చెప్పింది ఉపనిషత్తు. అంటే ఇదంతా ఆయనే. మరి నాకు కనపట్టలేదేమండి, నాకు తెలియట్లేదేమండి? అది కూడా ఆయన కల్పించిన మాయే. తాను నీలోనే ఉంటూ నీకు తెలియకుండా ఉంటున్నాడు, నిన్ను తెలుసుకోనీయకుండా చేస్తున్నాడు. ఇది అన్యాయం అండి. నన్ను తెలుసుకోనీయకుండా చేసి, నాకు ఏమీ కనపడకుండా చేసి నీకు కనపడుతోందా అని అడగటం ఇది చాలా అన్యాయం కదండి. అన్యాయం కాదు. నువ్వు తెలుసుకునే విధానం కూడా నీకు క్రమంగానే తెలుసుకునే అవకాశం నీకు వస్తుంది, కల్పించబడుతుంది. ఆ కల్పించబడే ముందు, మానవుణ్ణి సృష్టించటానికి ముందు ఈ చరాచర భౌతిక సృష్టి ఎలాంటిదో నీలో భగవంతుని యొక్క స్పృహ కల్పించటానికి ముందు ఇవన్నీ ఉండాలి. అందుకనే కదా ఆయన వైకుంఠంలో ఉండి జయ విజయుల్ని, రేపాయి మీరు ముందు పదండి, అక్కడ ఒక వ్యతిరేక విధానం సృష్టిస్తే నేను వచ్చి దాన్ని సరి చేసినట్లయితే మొత్తం అందరికీ నా తత్వం ఏమిటో అర్థమవుతుంది. అది ఆయన రచనా విధానం. ఆయన ఎన్నుకున్నాడు దాన్ని అని మనకి వేదం చెప్పింది, పెద్దలు చెప్పారు. మనం సొంతంగా ఊహించి ఆలోచించి చెప్పేది కాదు, వేదమే చెప్పింది. అధ్యారోపం, అపవాదం. ముందు ఉన్నది ఉన్నట్టుగా వర్ణిస్తుంది ఉపనిషత్తు, తర్వాత ఇదంతా కాదు అని తీసిపారేస్తుంది. 2 అర్థాలు ఉన్నాయి. ఉపనిషత్తుల్ని అర్థం చేసుకోవటం పైన ఉన్న అర్థం చేసుకుని చదివితే అది పైనే ఉంటుంది. రామాయణము అంతే. రామాయణం వేదం, వేదసారం. వేదాలు ఎలా చదువుతున్నారు ఈనాటి పండితులు కానీ, పెద్దలు కానీ, మహానుభావులు కానీ, ప్రవచనకర్తలు కానీ అది ఎలా చదువుతున్నారో రామాయణం కూడా అలాగే చదవాలి. దేనిలాగా? వేదాన్ని చదివినట్టు. వేదాన్ని కేవలం ఏదో నవల చదివినట్టు వేదం అంటే ఇక్కడ ఉపనిషత్తులు. నవల చదివినట్టు, డైలీ పేపర్ చదివినట్టు చదివేసి పారేసే కాగితం కాదు కదా అది. దేనికి?
ముక్తి మార్గాన్ని, మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి ఆ వెలుగు, జ్ఞానం వేదం అంటే. కాబట్టి మనం రామాయణాన్ని ఆలంబన, ఎందుకంటే అంత అంత ఉపనిషత్తులు చదివేంత జ్ఞానం మనకి ఇంకా మనం పొందలేదు కాబట్టి ముందు రామాయణంతో ప్రారంభించాము. బాలశిక్షతో, పెద్ద బాలశిక్షతో మొదలుపెట్టి ఆ తర్వాత ఎల్కేజీతో మొదలుపెట్టి పీజీ వరకు చదువుకుంటూ వెళ్దామండి. ఎంతవరకు అయితే అంతవరకే చదువుతాం. ఎంతవరకు తల్లిదండ్రులు చదివించగలిగితే, అంటే మళ్ళీ పరమాత్మ ఇష్టపడితే అక్కడ దాకా చదువుతాం. దీంట్లో దోషమేముంది? కాబట్టి ఇప్పుడు ఆ పరమాత్మే కదా ఇదంతా సృష్టించింది. అందుకని ఆయన ఇటువంటి లక్షణాలు కలిగిన దశరథ మహారాజుని తన తండ్రిగా ఎంచుకొని, ఎందుకు ఇటువంటి లక్షణాలు కలిగిన రావణాసురుణ్ణి శిక్షించటం అన్నది ఈనాటి ఈ రాజ్యాంగం. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, ఇది బయటికి కనిపించే అర్థం. ఈ శిక్షించటం రెండు రకాలు: దండన వేయటం, ఆ దండన అమలు జరపడం. అలా కాకుండా మనస్సులో మార్పు తీసుకురావటం. మనం రామాయణం రెండు పద్ధతులు చెప్పింది. శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించాడు అని చెప్పింది, మనస్సులో మార్పు మీరు తెచ్చుకోండి అని మనకి చెప్పింది. ఇంత స్పష్టంగా కర్తలామలకంలాగా అర్థమవుతుంది కదా. అందుకని ఇప్పుడు ఇక్కడ పౌరజానపదులు ప్రధానం. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, తస్మిన్ పురవరే హృష్టాః ధర్మాత్మానః బహుశ్రుతాః నరాః తుష్టైర్ధనైస్వైః అలుబ్ధాః సత్యవాదినః. వీళ్ళంతా ఆ దశరథ మహారాజు గారు ఎందుకు పనికొస్తాడు వీళ్ళ ముందు, నగరంలో ఉన్న ప్రజల ముందు అనిపిస్తున్నది. ప్రజలంతా ఎలా ఉన్నారు? లంకలో ఇలాంటి వాడు ఒక్కడన్నా కనపడ్డా? కాబట్టి మీరు జీవితంలో కేవలం భౌతికమైనటువంటి వనరులకి లోబడి లంకంతా ఇంద్రియాలకి లోబడింది, అయోధ్య అంతా ఇంద్రియాలని జయించింది. ఈ ఒక్క భేదం అద్భుతమైన భేదం. ఇది నిరూపించడానికే రామాయణం వచ్చింది. మనం ఇది తెలుసుకుంటే ఏం చేస్తాం? తప్పనిసరిగా అయోధ్య వైపు ఆలోచిస్తాము. ఆ లక్షణాలు కొన్ని కాకపోతే కొన్నైనా అర్థం చేసుకుంటాం, ఆచరణలో ఒకటైనా పెడతాం, ఫలితాన్ని పొందుతాం. ఆచరణలో పెట్టకుండా పోని వింటాం. శ్రుతం హరతి పాపాన్ని, వింటే పాపమే ఉంది, పోతుంది. వింటే ఉన్న పాపం పోతుంది. పోవటమే కాదు, తర్వాత దానివల్ల జరిగే ఫలితం, మనకి అంటుకునే పుణ్యం, అది అది అంత తేలిగ్గా పోదు. ఒక్కసారి రామాయణం వింటే ఆ సుకృతం, ఆ పుణ్యం తొందరగా పోదది, ఇంకా పుణ్య పరంపరల్ని కలిగిస్తుంది అది. అందుకోసం మనం రామాయణం వింటున్నాం. మన ఏకైక లక్ష్యం ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందటమే, ఆత్మజ్ఞానం పొందటమే. అది ఇక్కడ నగర ప్రజలందరూ ఎలాంటి వాళ్ళు ఒకసారి చూద్దాం. ధర్మాత్ములు, బహుశ్రుతాః అనేక విద్యలు తెలిసిన వాళ్ళు, నరాః నరులు, తుష్టైః ధనైః స్వైః తాము సంపాదించుకున్న ధనంతోనే సంతుష్టిని పొందిన వాళ్ళు, అలుబ్ధాః లోభం, వాడిది కావాలి వీడిది కావాలి అనే మనకి స్పష్టంగా తెలుస్తోంది కదా. మా గృథ ఉపనిషత్తు ఏం చెప్పింది? మొత్తం ఈ సృష్టిని అంతటిని పరమేశ్వరమయంగా చూడు, ఇంత కూడా విడిచిపెట్టకుండా. ఆ తర్వాత త్యాగభావంతో బ్రతకాలి. శరీరం వచ్చినందుకు, ఉపాధి లభించినందుకు బతకాలి. ఉపాధిని వదిలేసి స్వరూప జ్ఞానాన్ని పొందాలి. ఒక్క ముక్కలో చెప్పుకుంటే ఇదే అర్థం. ఉపాధిలో ఉంటూ ఉపాధిని ఉపయోగించుకుని ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఆ ఉపాధిని వదిలేసి ఆత్మలో లీనమైపోవాలి. ఇదే మోక్షం అంటే. ఇందుకే మనం చేసే ప్రయత్నం. అటువంటి అలుబ్ధాః తేన త్యక్తేన భుంజీధాః, త్యాగభావంతో బతకమన్నాడు. వీళ్ళు అలుబ్ధులు, దేని మీద వీళ్ళకి కోరిక లేదు. సత్యవాదినః,
వీళ్ళ మనస్సులో ఎప్పుడు సత్యమే ఉంటుంది. సత్యం అంటే సత్స్వరూపం, సచ్చిత్ స్వరూపం. ఇంకా నా వ్యతిరేకంగా చెప్తున్నాడు. ఎప్పుడు కూడా చెప్పటంలో ఉన్నది ఉన్నట్టు చెప్పటం, తర్వాత దాన్ని రెండు వ్యతిరేక అర్థాలు, రెండు నకారాలు ప్రయోగిస్తే ఇది ఇలా అయిన వాడు లేడు అని చెప్తే అది దాని ప్రభావం గట్టిగా ఉంటుంది వినేవాళ్ళ మనస్సుల మీద. అదే చెప్తున్నాడు, నాల్ప సన్నిచయ కశ్చితు ఆసీత్ తస్మిన్ పురోత్తమే. అంటే తాను సంపాదించుకోవలసినటువంటి ధర్మాన్ని అల్పంగా తక్కువగా సంపాదించుకునేవాడు లేడు. డబ్బులు కాదు సంపాదించుకునేది, ఆయన ధర్మం, ఆత్మ జ్ఞానాన్ని పూర్తిగా సంపాదించుకునే వాళ్లే తప్ప కొద్దిగా సంపాదించుకోవటం, అల్ప జ్ఞానంతో సంతృప్తి పడటం అన్నది ఆ ప్రజలలో లేదు. అది ఎక్కడా వెతికినా కనపట్టలేదు ఈ ప్రజల్లో. లంకలో ఏం కనిపిస్తుంది? అంతా బంగారం, వైడూర్యం, మణులు, మరి రకరకాల భోగభాగ్యాలు, పానశాల ఒకటైనా ఉంటుందా అయోధ్యలో? ఈ జీవితంలో లంకకి అయోధ్యకి ఎంత స్పష్టమైన భేదం కనిపిస్తోంది. ఇది ఎంత మనకి ఎలా తెలిసింది? ఆ మహానుభావుడు ఆంజనేయ స్వామి లంకలో వెడుతూ ఉంటే చూపిస్తున్నాడు మనకి. ఓ భక్తులారా, ఓ శ్రీరామ భక్తులారా, చూడండి లంకని. మీరేదో అనుకుంటున్నారు, లంక గొప్ప నగరం అనుకుంటున్నారు. కాదు, గొప్ప నగరమా కాదా అని కాదు మేము చెప్పేది. మీరు లంకలో ఉన్న ప్రజలలాగా గనక ఉండేటట్లయితే ఉంటున్నారు, ఆ లక్షణాలు పోగొట్టుకోండి అని చెప్పడానికే హనుమంతుడు లంకా నగరంలో ప్రవేశించాడు. అమ్మవారిని వెతుకుతున్నాడంటే అర్థం ఏమిటి? ఆత్మజ్ఞానం కోసం పరితపిస్తున్నాడు. మనం కూడా ఆత్మజ్ఞానం కోసమే కదా పరితపించేది. మీరు అలాగే చెప్తారు, ఆత్మజ్ఞానం అంటే ఆత్మ నేనునే జ్ఞానం నాకుంది కదా. ఇది పిడివాదం, మొండివాదం. ఇలాంటి వాదాలు పనికిరావు. 100 జన్మలు విన్నా కూడా ఆత్మజ్ఞానాన్ని గురించి భావించినా అది పట్టుబడటం కష్టం. అంత క్లిష్టమైన తత్వం అది, చెప్పటానికి తేలికైన తత్వమే. అందులో ఉన్నటువంటి అందుకనే తపస్సు చేస్తేనే గాని ఆత్మజ్ఞానం కలగదు. ఆ తపస్సు అంటే ఏమిటో ముక్కు మొహం కూడా మనకి తెలియదు, మనలాంటి వాళ్ళకి. తపస్సు అంటే ఉపన్యాసం దంచేస్తున్నాం, కానీ ఆ తపస్సు ఎలా చేయాలో తెలియదు. ఎలా చేయాలో తెలుసుకోవటం కోసమే రామాయణ అధ్యయనం. అదే హనుమంతుడు చెప్తున్నాడు మనకి. ఇక్కడ వీళ్ళందరూ ఎలా ఉన్నారు? నాల్ప సన్నిచయ క్వచిత్ కశ్చిదాసీత్ తస్మిన్ పురోత్తమే కుటుంబీ యోగి అసిద్ధార్థో అగవాశ్వరథ ధనధాన్యవాన్. సిద్ధార్థుడు కానివాడు, సిద్ధమైన ప్రయోజనం. వాళ్ళ ప్రయోజనం ఏమిటి? ధర్మార్థ కామాలు. అర్థకామాలు ధర్మ మోక్షాలకి లోబడి, అందుకనే ధర్మాన్ని ఈ చివరి పెట్టారు, మోక్షాన్ని ఆ చివరి పెట్టి, అర్ధకామాలని మధ్యలో పెట్టి బిగించి చెప్పాడు మనువు. ఆ ధర్మ మోక్షాలకి లోబడినటువంటి అర్ధకామాలు, వాటిల్లో ఎంతవరకు సిద్ధి ఉండాలో అంతవరకే వాళ్ళు సిద్ధి తప్ప వాళ్ళు మించి లుబ్ధత్వం, అత్యాశ ఇలాంటివి వాళ్ళలో లేవు. ఇక్కడ ఉన్నాయి. ఇవి మీరు గమనించవద్దు. చూడండి, చూసి ఇలా ఉండకూడదని నేర్చుకోండి. అక్కడ చూశారు, అలా ఉండాలని నేర్చుకోండి అని చెప్పటానికే. అగవాశ్వధన ధాన్యవాన్. ఆవులు, ఆ సంపద వీళ్ళకే ఉంది. అక్కడ లంకలో వాళ్ళకి సంపద ఉంది. ఇక్కడ వీళ్ళ దృక్పథంలో సంపద ఏమిటి, అక్కడ సంపద ఏమిటి, ఇక్కడ సంపద ప్రయోజనం ఏమిటి, అక్కడ సంపద ప్రయోజనం ఏమిటి. మనం గవాశ్వ ధనధాన్యవాన్, అందరూ గవములు, ఆవులు, గుర్రాలు, ధనధాన్యాలు అన్నీ కలిగిన వాళ్ళే. ఇంకా కామీవ, అక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఎవరైతే లేరో వాళ్ళంతా అక్కడ ఉన్నారు. ఎక్కడ? లంకలో ఉన్నారు. ఏం అద్భుతమైన వర్ణన! అసలు ఈ 2 వర్ణనలు బాగా, 2 నగరాల్ని బాగా మనం స్టడీ చేస్తే చాలు, మనకి మోక్ష పురుషార్థం కరతలామలకం అర్థమైపోతుంది. ప్రతి చిన్న విషయం కూడా నీలో జ్ఞానాన్ని
పెంపొందింప చేసేదే అని నువ్వు భావించాలి. నేను వినను, నేను ఆలోచించను, నేను చెయ్యను, నేను ఊరికినే చదువుతాను, అలా వదిలేసి వెళ్ళిపోతాను అంటే భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడు. అలా అని వదిలేయటం కాదు, భగవంతుడు చూస్తాడు వాళ్ళని. ఇవాళ కాకపోతే రేపటికైనా వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది. అద్వైతం అంతే తప్ప అద్వైతం ఎవరిని తిట్టదు, ఎవరిని కొట్టదు, ఎవరిని శపించదు. అన్నింటిలోనూ పరమాత్మను చూసినప్పుడు మూర్ఖత్వంలో మూర్ఖుల్లో కూడా పరమాత్మను చూడాలి కదా. చూసి ఏం గ్రహించాలి? ఎప్పటికైనా ఆ మూర్ఖత్వం వాడికి పోతుంది. రావణాసురుడి మూర్ఖత్వం ఎప్పుడు పోయింది? రామ దర్శనంతో పోయింది. రాముడు చిన్న శిక్ష వేశాడు. శరీరం పోతే పెద్ద సమస్య, మృత్యువు సమస్య కాదండి. మనకి సనస్సు జాతీయం ఏం చెప్పింది? మృత్యువు అనేది లేదనే చెప్పింది. నీ రావణాసురుడికి ఆ ఉపాధి లభించేసరికి అతగాడిలో ఉన్న గుణాలన్నీ ఆ శరీరానికి పట్టేసినాయి. ఇంకా ఆ శరీరంలో ఆ జీవుడు ఉన్నంతకాలం అయోధ్యలో మామూలు మనిషిలో ఉన్న భావాలు కూడా ఆయనలో రావు. కాబట్టి ఇంకా ఆ వైద్యుడు ఏం చేస్తాడు? నీకు ఫలానా రోగం వచ్చింది, ఇంక మరణం ఖాయం అని చెప్తే ఆ శరీరం పోవాల్సిందే. అదే రాముడు వేసిన శిక్ష. అంతేగాని రాముడు ఏదో యుద్ధ వీరుడు, సంహరిస్తాడు, ఇవన్నీ పైకి చెప్పే అర్థాలే. అవి ఎందుకు చెప్తున్నాము అంటే అవి చెప్పి అక్కడికి చెప్పేసి ఏదో సంతృప్తి పడి రామాయణం మనం అర్థం చేసేసుకున్నామని సంతృప్తి పడడం కోసమే చెప్పేవే తప్ప వేరే కాదు. అక్కడ ఎవరెవరు లేరు. కామీవా నా కదర్యో వా. కదర్యుడు అంటే లోభి, లోభగుణం గలవాడు. కామగుణం, ఎంత కామగుణం వర్ణించాడు మనం మొన్న చూశాము. నృశంస, క్రూరత్వం గలవాడు. పురుష క్వచిత్, ఒక్కడూ లేడు అక్కడ. ఎక్కడ? అయోధ్యలో. వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, లంకలో ఉన్నారు. అది తేడా. ద్రష్టుం శక్యం అయోధ్యాయాం. ఇంకా ఎవరు లేరు. నా అవిద్వాన్ నచ నాస్తిక. అవిద్వాన్, విద్వాంసుడు కానివాడు లేడు. నా ఆస్తికుడు కానివాడు అక్కడ లేడు. ఇక్కడ విద్వాంసులు ఉన్నారు, అవిద్వాంసులు ఉన్నారు. ఆస్తికులు తక్కువ మంది ఉన్నారు. ఎవరో విభీషణుడు లాంటి వాళ్ళు. నాస్తికులే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలాః సుసంయుతాః. మరి పురుషుల్నే వర్ణించి స్త్రీలను వర్ణించరా? స్త్రీలు కూడా ధర్మశీలాః, ధర్మమే శీలముగా కలవాళ్ళు. ఉదితాః శీలవృత్తాభ్యాం మహర్షయ ఇవ అమలాః. పౌరులు, స్త్రీలు, పురుషులు మహర్షయ ఇవ అమలాః, స్వచ్ఛమైన వాళ్ళు, స్వచ్ఛమైన హృదయం. అంటే వాళ్ళ మనస్సుల్లో పాపపుట ఆలోచనలు. ఇక్కడ పాపపుట ఆలోచనలు, పుణ్యపుట ఆలోచనలు అని అంటున్నాము అంటే ఏ దృష్టితో అంటున్నాము? ఏ ఆలోచనలైతే నీకు మనస్సులో ఉన్నటువంటి, నీలో ఉన్నటువంటి ఆ అశరీరం శరీరేషు నీలోనే ఉన్న పరమాత్మ తత్వాన్ని నువ్వు గ్రహించుకోవటానికి నీకు ఉపకరిస్తాయో అవి పుణ్యగుణాలు. నిన్ను నీ చేత వాటిని గ్రహింప చెయ్యనియ్యకుండా నిన్ను ఇంకా పాతాళ లోకంలోకి తొక్కి పడేసేవి పాపగుణం. అది ఆ పాపం పుణ్యం అంటే అది అర్థం. ఆ నిర్వచనం చెప్పుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు? అమలాహ, స్వచ్ఛమైన హృదయం. ఎవరిలాగా? మహర్షి, వశిష్ఠ మహర్షి లాంటి వాళ్ళలాగా స్వచ్ఛమైన హృదయాలు కలవాళ్ళు. అక్కడ అటువంటి స్వచ్ఛమైన హృదయాలు కలవాళ్ళు లేరు. అందరూ కుటిలాత్ములు, దుష్టాత్ములు, లుబ్ధులు వీళ్ళే. ఇంకా ఇక్కడ ఎవరెవరు లేరు? నా అకుండలి, కుండలాలు ధరించని వాడు ఎవడు? బాహ్య వేషం కూడా ఇప్పుడు ఇలాంటివి మనం ధరిస్తున్నాము అంటే ఆంతరంగికమైన ప్రవృత్తికి అనుకూలమైన బాహ్య వేషం కొంత దోహదపడుతుందే తప్ప ఇదే మనకేదో సాధించబెడుతుందని కాదు. శరీరాన్ని పోషించాలి. శరీరమద్యం ఖలు ధర్మ సాధనం అని కాళిదాసు ఆయన పరమేశ్వరుడు అమ్మవారితో చెప్పాడు కదా కుమార సంభవంలో. కాబట్టి శరీరాన్ని మనం రక్షించాలి. ఎందుకు? దాని ద్వారా మనం మోక్షాన్ని పొందాలి.
దాన్ని ఉపయోగించుకొని అది మనకి ఇచ్చాడు ఆ పరమాత్మ. రే బాయ్, నువ్వు ఈ శరీరాన్ని తీసుకో, దీంట్లో అన్ని నీకు కావలసిన అన్ని సదుపాయాలు ఉన్నాయి, కళ్ళు ముక్కు చెవులు అరేంజ్మెంట్ చేసి ఇచ్చాను, వాటిని ఉపయోగించుకొని నువ్వు నా తత్వం తెలుసుకో. ఇది పరమాత్మ మనకి చెప్పే అర్థం ఇది. నీకు ఒక చక్కటి యంత్రం ఇచ్చానయ్యా, అందులో అన్నీ పెట్టాను, అన్నీ ఉన్నాయి, వాటిని ఉపయోగించి నేను ఎలా ఉంటానో నన్ను తెలుసుకో. ఇంకా అప్పుడు నీకు వాటితో పని లేదు, ఇక అక్కర్లేదు. నన్ను గనక నువ్వు ఒక్కసారి తెలుసుకుంటే, తెలుసుకోవటం పైపైన తెలుసుకోవటం కాదు. నాకు తెలుసు, నేను రోజుకి 10 సార్లు పరమాత్మతో మాట్లాడొస్తాను. న్యూ సెన్స్, నాన్ సెన్స్ ఇలాంటివి భావాలు ఎక్కడ అసలు మనం వాటిని మన్నించకూడదు, రానియకూడదు. నువ్వు ఒక్కసారి పరమాత్మని తెలుసుకుంటే, ఆత్మజ్ఞాన సంపన్నుడు అయితే ఇంక నీకు వీటితో పనే ఉందండి. అదే పునరావృత్తి రహితమైన మోక్షం అంటే అది అర్థం. ఎంతెంత అంతరార్థాలు ఉన్నాయో మనకి ఆలోచించిన కొద్దీ, కవ్వంతో మదించిన కొద్దీ వెన్నపూస ఎంతటి అద్భుతమైన, అసలు శ్రీకృష్ణ అవతారం దాని లక్షణమే అది. నువ్వు పాలు, ఆయన వెన్న పాలు మీగడ దొంగిలించాడంటే అర్థం ఏమిటి? భౌతిక దృష్టికి అసలు అర్థం 100 జన్మలెత్తినా అర్థం కాదు. అవి నిజంగా పాలు పెరుగు కాదు, నీ జీవితమే. నువ్వు ఎంత మధిస్తే అంత తీయటి అమృతం దొరుకుతుంది. ఇదిగో నేను వెన్నపూస ఉండ చేతిలో పెట్టుకుని అన్ని ఇళ్లల్లోనూ వెన్నపూస నేను తింటున్నాను, అందరిలోనూ అమృతత్వాన్ని చూస్తున్నాను. శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం. అది ఆయన బోధ. ఎంత అద్భుతమైన బోధ! ఇక్కడ శ్రీరాముడిగా ఆచరణ, అక్కడ శ్రీకృష్ణుడిగా జగద్గురువుగా బోధన. ఈ 2 చాలు కదా మనకి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? నా అకుండలి, కొండలాలు పెట్టుకున్నారు వాళ్ళు, బాహ్య వేషం. నా అమకుటి, నెత్తి మీద ఏవో కిరీటాలు కవచాలు. కేవలం వేద పారాయణులే కాదు, మిగిలిన వాళ్ళందరూ, మిగిలిన వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారుగా, మకుటాలు ధరించిన వాళ్ళు. నా అస్రగ్వి, మెడలో హారాలు ధరిస్తారు వాళ్ళు. పువ్వులు మానవ సృష్టితో సమానమైనవి పువ్వులు. ఆయనకి ఇష్టమైనవి 2, 1 పువ్వులు, 2 మానవుడు అని నేనంటున్నా. ఇప్పుడు ఈ క్షణంలో మానవుడు అంటే ఆయనకి ఇష్టం, అలాగే పుష్పాలంటే ఆయనకి ఇష్టం. సృష్టికి పుష్పం లాంటి, వృక్షానికి పుష్పం ఎలాంటిదో సృష్టికి పుష్పం మానవుడు. కాబట్టే మానవుడు ఈ పుష్పంతో ఆ స్వామివారిని పూజిస్తున్నాడు. చివరికి తన శరీరం అనే పుష్పాన్ని కూడా ఆయనకే సమర్పిస్తున్నాడు. తన ఆలోచన అనే పుష్పాలని నిరంతరం, ఆలోచనలనే పుష్పాలని మాల కట్టి ఆయన పాదాల మీద, ఆయన మెడలోను వేస్తున్నాడు. అంటే ఆయన్ని స్తుతిస్తున్నాడు. ఈ లక్ష్యంతో ఇందాక కృష్ణావతార తత్వం ప్రధానంగా ఎందుకు పాలు, వెన్న, మీగడ, ఇంకా మిగతా బాలజీ చేష్టలన్నీ అత్యద్భుతాలు కదా. అసలు వాటిని అర్థం చేసుకునే సంస్కారం ఉండాలి, ఏర్పడాలి ముందు. అది లేకపోతే అవన్నీ ఏమిటో, ఇక అది మన గురించి చెప్పక్కర్లేదు. అలాంటి వాదాల గురించి లోకంలో 100 రకాలు వింటున్నాం. లోకం ఇంతే, అలా ఉంటుంది, అలా ఉండాలి కూడా. ఉండక సముద్రంలో తరంగాలు ఉండాలి. బంగారం ఉట్టి బంగారంగా ఉండిపోకూడదు, ఆభరణాలు అవ్వాలి. ఎందుకు ఆభరణాలు అవుతుంది? ఆ ఆభరణాలు చూసి, ఓహో వీటి మూలతత్వం బంగారం కదా అని తెలుసుకోవడం కోసం బంగారం ఆభరణాలు అవుతున్నది. అలాగే ధర్మ అధర్మాలు ఉండాలి. జయ విజయులతో అధర్మం చెయ్యండిరా అని పంపించింది. అందుకే ఇందాక చెప్పుకున్నది, ఎన్నిసార్లు చెప్పుకున్నా ఈ సృష్టి అంతరార్థం అదే. సృష్టి మొత్తానికి అంతరార్థం వాళ్ళే. స్వామివారు, జయ విజయులు, సనక సనందనాథుడు వీళ్ళే. ఇక ఆ తర్వాత బ్రహ్మ, నారదుడు వీళ్ళంతా వస్తారు. నా కుండలి, నా మకుటి, నా అస్రగ్వి, మెడలో దండలు వేసుకున్న వాళ్ళు. నా అల్పభోగవాన్, భోగాలు అనుభవిస్తారు. ఏమిటా భోగాలు?
పరమేశ్వరార్పణ దృష్టితో భోగాలు అనుభవిస్తారు తప్ప కామ దృష్టితో అక్కడ ఎవరు ఎలా అనుభవిస్తున్నారు వాళ్ళు? ఇటు లంక ఉంది మనకి, ఇటు అయోధ్య ఉన్నది. అయోధ్యలో ఉన్న మనుషులకి లంకలో ఉన్న మనుషులకి తేడా స్పష్టంగా చూపిస్తున్నాడు. ఇంకా నా అమృష్ట, సంతృప్తి సంతృప్తి పొందని వాడు లేడు. నా అనులిప్తాంగ, చక్కగా శరీరాన్ని ఈ సుగంధ ద్రవ్యాలు ఇలాంటివి పూసుకుని శరీరాన్ని వాళ్ళు కాపాడుకుంటారు, మరి దివ్య గంధమయం చేసుకుంటారు. నా అసుగంధశ్చ, చక్కగా చందనం ఎందుకు పెట్టుకుంటాం? చందనం అంటే సుగంధం కోసమే. ఆ చందనం అందులోనూ ఈ ఫాల స్థలంలో పెట్టుకుంటే అది దానిలో ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైన చందన వృక్షానికి పరమాత్మ ఇచ్చినటువంటి ఆ లక్షణం వల్ల మన బుద్ధి మరింత వికసించాలి అని. ఈ చందనం మన ఆలోచనలకి, మన భక్తికి మరింత దోహదం చెయ్యాలి అని. అందుకనే చెప్తున్నారు, నా అసుగంధశ్చ విద్యతే నా మృష్టభోజ, శుభ్రంగా భోజనం చేస్తారు. ఇవన్నీ దృక్పథం తేడా. ఇవి వీళ్ళు కేవలం కామ దృక్పథంతో వీళ్ళు చేస్తున్నారు. ఎంత అద్భుతంగా నిరూపిస్తున్నాడు వాల్మీకి. నా అమృష్టభోజి, నా అదాత, దానం చేస్తాడు ప్రతివాడు. నా అప్యనంగద నిష్కద్రుకు, ఆ భుజకీర్తులు ధరిస్తాడు, కంఠాభరణాలు ధరిస్తాడు ప్రతివాడు కూడా. ఇవన్నీ కూడా స్వామి వారికి అర్పణ చేసి స్వామికి సమర్పించిన దృష్టితో ధరించినవే. నా హస్తాభరణాలు లేనివాడు లేడు. వాపి దృశ్యతే నాప్యనాత్మవాన్, ఆత్మతత్వం అంటూ స్వరూప జ్ఞానం లేని వాళ్ళు లేడు. అందరూ ఆత్మతత్వం తెలిసిన వాళ్ళే. ఇంకా అది ఈ విధంగా ఆయన వాళ్ళు చేస్తారు. నా అనాహితాగ్ని, అందరూ ఆహితాగ్నులే. నా అయజ్వ, అందరూ యజ్వలే. నా క్షుద్ర, క్షుద్రుడైన వాడు లేడు. నా క్షుద్రోవా నా తస్కర, తస్కరుడు లేడు. తస్కర గుణం ఏం చేస్తుంది? మనిషిని నీచత్వానికి దించుతుంది. ఇందాక చెప్పుకున్నాం పాపం పుణ్యం అంటే ఏమిటో. భగవంతుడికి దూరం చేసే లక్షణాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా ఉండాలి ఇక్కడ. అవి ఎందుకంటే అడుగుతారు కొంతమంది, అవన్నీ లేకుండా కేవలం ఇవే పుణ్యము పెట్టేసి అంతా రజస్తమస్సులు తీసేసి కేవలం అవే ఉంచచ్చు కదా, అందరినీ ఆ భావంతో పుట్టించచ్చు, ఇలా చేయొచ్చు కదా. ఇవన్నీ ఎందుకు పెట్టాడు? ఇవన్నీ ఎందుకు పెట్టాడు అంటే అవన్నీ ఉన్నట్టు ఇక్కడ పెట్టాడు. సరే, ఎందుకు పెట్టాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాం మేము? ఈ క్షుద్ర గుణాలు ఇక్కడ ఉన్నాయి, ఇవి ఎందుకు పెట్టాడని అంటున్నావు, నువ్వు అడుగుతున్నావు. ఇవి ఇక్కడ ఉన్నాయి, ఇవి లేని లోకం ఉందా? ఉంది. అదే మోక్షం. వీటిని పోగొట్టుకో. ఇవి ఎందుకు పెట్టాము, నీలో ఎందుకు పెట్టాము, నువ్వు పోగొట్టుకుంటావని. పోగొట్టుకుంటే వచ్చే జ్ఞానం వేరు, మొట్టమొదట ఉన్న జ్ఞానం పరిశుద్ధ జ్ఞానమే. దానికి శంకర భగవత్పాదులు గీతా భాష్యంలో మొట్టమొదటే చెప్పారు. ఇలా వాళ్ళు అనుసరించుకుంటూ కాలం గడిచిన కొద్దీ దాంట్లో మురికి చేరింది. ఆ మురికి మన 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 దౌర్భాగ్యం వల్ల, మనం చేసుకున్నటువంటి దురదృష్టం వల్ల పేరుకుపోయి గడ్డ పలుగులు గుణపాలతో పోగొట్టినా పోయే స్థితి కాకుండా బాగా పరమాత్మేతర జ్ఞానం, జీవ జ్ఞానము గడ్డగట్టిపోయింది. ఇది మనం చేసుకున్నదే, ఆయన ఏమి ఇచ్చింది కాదు. ఆయన ఇచ్చింది సృష్టి బాగానే చేశాడు, ఈ జీవుడు వీడు చేసుకున్నాడు. ఇప్పుడు దీంట్లో నుంచి బయటపడే ఉపాయం చెప్పడానికి ఆయనే వచ్చాడు. ఇది ఇందులో ఉన్న రహస్యం. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఇదే వస్తుంది. నా తస్కర కశ్చిదాసీదయోధ్యాయాం నచ నిర్వృత్త శంకర. శంకరం ఎవరి పనులు, ఎవరి ధర్మాలు వాళ్లే తప్ప పరధర్మాల్ని ఆచరించి సాంకర్యాన్ని కలిగించే వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా స్వకర్మ నిరతాహ నిత్యం, నిత్యము ఎవరు కూడా వాళ్ళ యొక్క కర్మల్ని ఏదైతే సమాజం నిర్దేశించిందో
ఆ కర్మలు చేసేవాళ్లే. నా బ్రాహ్మణాః విజితేంద్రియాః దానాధ్యయనశీలాశ్చ, అందరూ దానాధ్యయనశీలులే. ఒకళ్ళిద్దరు ఇక్కడ లంకలోనూ ఉన్నారు, కానీ ఇక్కడ కామ దృక్పథం ఎక్కువగా ఉంది. అది పోగొట్టుకుంటేనే గాని నీలో ఉన్న సమస్త దుర్గుణాలు పోవు. ఆ కామం ఒక రకం కాదు, కేవలం లైంగిక వాంఛ మాత్రమే కాదు. కామం అనేక, అదే కామ రూపం అంటే తైత్తిరీయం అని చెప్పిన అర్థం, చాందోగ్యం చెప్పిన అదే అర్థం. కామరూపము అంటే కామం యొక్క రూపం. నువ్వు కోరిన రూపాన్ని నువ్వు ధరించడం అనే అర్థం. అది ఉందో లేదో తర్వాత సంగతి. కామం యొక్క రూపం రకరకాలుగా ఉంటుంది. అది నాకు కావాలి అనుకోవటం కామం, అది వాడి దగ్గర ఉంది, వాడి దగ్గర నేను ఎత్తుకురావాలనుకోవడం ఇంకా కామం. వీటికి ఈ ఇంద్రియాలు రెండు పనులు చేస్తాయి, నిన్ను ముంచుతాయి, నిన్ను తేలుస్తాయి. కాబట్టి వాటి సంగతిని మనం గ్రహించాలి. అదే చెప్తున్నాడు, దానాధ్యయనశీలాశ్చ సంయతాశ్చ ప్రతిగ్రహే. దానం పట్టుకోవటంలో వాళ్ళు అసలు దానం తీసుకోవాలి సంతృప్తి. మాగృత, లోభగుణం లేదు వాళ్ళలో. ఉపనిషత్తు ఏం అద్భుతమైన మాట, చిన్న చిన్న మాటల్లో ఎంత అద్భుతమైన అర్థం చెప్పింది. గృధి అనే గృధి మాకార్షి, లోభగుణం మాకార్షి చెయ్యొద్దు. నీకు లోభం వద్దు, నీ దగ్గర ఎంత ఉంటే దాంతోనే సుఖంగా జీవించు, బయటికి దృష్టిని పోనీయకు, పోతే పతనం. నా నాస్తికో నా అనృతకో నా కశ్చిత్ అబహుశ్రుత, అందరూ బహుశ్రుతులే, అన్ని విద్యలు తెలిసిన వాళ్లే. నా అసూయక, ఎవరిలో అసూయ ఎవరిలోనూ లేదు. నచ అశక్త, అశక్తుడు ఎవడో లేడు. నా అవిద్వాన్, విద్వాంసుడు కానివాడు లేడు. విద్యతే తదా, అక్కడ ఇంకా నా అషడంగవితు, షడంగవేత్త, శిక్షా వ్యాకరణం నిరుక్తం జ్యోతిషం కల్పం, ఈ వేదాంగాలు ఆరింట్లోనూ, వేదాలే కాదు వేదాంగాల్లోనూ కూడా పండితులే అందరూ. నా అవ్రత, వ్రతాదులు నియమాదులు ఆచరించిన వాళ్ళు ఎవరు. నా అసహస్రద, దానం చేస్తే సహస్రాలుగా దానం చేస్తారు. నా దీన, దైన్యం లేదు, నాకు లేదే అనే ఏడుపు లేదు. క్షిప్త చిత్తోవా, అనారోగ్యకరమైనటువంటి ఆ మనస్సు ఆలోచన అక్కడ ఎవరికీ లేదు. వ్యధితో వాపి, వ్యధ లేదు, బాధలు లేవు. కశ్చిన్నరో వా నారీ వా నా శ్రీమాన్ నాప్యరూపవాన్, అశ్రీమాన్ ప్రతి ఒక్కడు శోభతో ప్రకాశిస్తున్నాడు. లక్ష్మీదేవిలో ఏ శోభ ఉందో, యాభువిర్మందరస్థ అని చంద్రుని వర్ణించి చెప్పినప్పుడు చెప్పిన ఆ శోభ ప్రతి వాళ్ళలోనూ కనిపిస్తుంది అయోధ్యలో. నాపి అరూపవాన్, తన తల్లిదండ్రుల నుంచి తనకి ఏ రూపం సంక్రమించినా అది రూప సంక్రమిత సుగుణంగానే కనపడుతోంది తప్ప అరూపం ఎవరిలో లేదు. ఇక్కడ లంకలో రూపవంతులు ఉన్నారు, అరూపవంతులు ఉన్నారు, పొడుగు వాళ్ళు ఉన్నారు, పొట్టి వాళ్ళు ఉన్నారు, లావు వాళ్ళు ఉన్నారు, సన్నం వాళ్ళు ఉన్నారు, ఇక రకరకాల రూపాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ. ఈ రూపాలన్నీ ఎలా వచ్చినాయి? స్వయం కృతాపరాధం. ఈ శరీరం నాకు ఎలా వచ్చింది? నేను తెచ్చుకున్నదే. కొట్లోకి వెళ్ళి అక్కడ అన్ని రకాల షాపులో ఎన్ని పెడతారు? 100 రకాలు పెడతారు షాపు ఓనరు. నీకేది కావాలో, నీకు ఏది తాహతు, నీ శక్తి ఎంత ఉందో ఆ డబ్బుల మేరకి ఆ ఉన్న వస్తువుల్లో నీకు కావాల్సింది ఒకటి కొని తెచ్చుకుంటావు. ఇంకా ఎక్కువ డబ్బు పెడితే అదే వస్తువులో ఉన్నత శ్రేణికి చెందినవి ఉంటాయి. సెల్ ఫోన్ కొనుక్కున్నావు, 2000తో కొనుక్కోవచ్చు, 22 లక్షలతోనూ కొనుక్కోవచ్చు అదే సెల్ ఫోన్. దేన్ని బట్టి? నీ తాహతను బట్టి. ఈ శరీరం ఎక్కడ తెచ్చుకున్నావు? నువ్వు కొని తెచ్చుకున్నావు. దేన్ని బట్టి? నీలో ఉన్న లక్షణాలను బట్టి. మరి అలా కాదు, తల్లిదండ్రులు కన్నారు ఇవన్నీ బట్టి మాటలు. తల్లిదండ్రులు నిమిత్త మాత్రుడు. తల్లిదండ్రులు ఎలా నిమిత్త మాత్రుడో పరమాత్మ అలా నిమిత్త మాత్రుడు. ఆయన అలా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండకపోతే ఈ సృష్టి లేదు. బంగారం బంగారంగా ఉండకపోతే ఆభరణం ఉండదు, దానికి ఉనికి లేదు. సముద్రం సముద్రంగా ఉండకపోతే తరంగానికి ఉనికి లేదు.
ఈ తరంగం సముద్రం యొక్క విభూతి వైభవం, ఆభరణం బంగారం విభూతి, పరమాత్మకి ఈ జగత్తంతా విభూతి. పరమాత్మ లేకపోతే ఈ జగత్తు లేదు. కానీ ఈ జగత్తులో మనలాంటి మేధావులు ఉన్నారు. పరమాత్మ ఎవరు, ఎక్కడుంటాడు, ఉంటే నాకు హిరణ్యకశిపుడు ఏమన్నాడు, రమ్మన్నా ఎదురుకుండా అన్నాడు. అద్భుతమైన కథ. భాగవతం చాలా అసలు ఇటువంటి ఈ ఆధ్యాత్మిక దృక్పథాన్ని, ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందటానికి కావలసిన కథలు శుక మహర్షి పరీక్షిత్తుకు చెప్పాడు. మనము చదువుతున్నాం, చెప్తున్నాం, వింటున్నాం. కానీ పరీక్షిత్తుకి అది హృద్గతమైంది. ఆయనకు అపరోక్ష జ్ఞానం కలిగింది. వెంటనే జ్ఞానం కలిగిన తక్షణం, మరుక్షణం కూడా కాదు, ఆ క్షణంలోనే ఆయన ముక్తుడైపోయినాడు. అది భాగవతం చెప్పే పరమార్థం. అంతే తప్ప సరే అక్కడ ఏం చేస్తున్నాడు, కశ్చిన్నరో వా నారీవా నా శ్రీమాన్ నాప్యరూపవాన్ ద్రష్టుం శక్యం అయోధ్యాయాం నాపి రాజన్య భక్తిమాన్. అందరూ రాజుగారి మీద భక్తి గలవాళ్లే. వర్ణేష్వగ్రియ చతుర్ధేషు దేవతాతిథి పూజకాః కృతజ్ఞాశ్చ వదాన్యాశ్చ శూరాః విక్రమ సంయుతాః. వీళ్ళంతా ఇంకా అక్కడే ఉంది. ఇంకా దీర్ఘాయుషో నరః సర్వే, అందరూ దీర్ఘాయువు గలవాళ్లే. ధర్మం సత్యం చ సంశ్రితాః, అందరూ ధర్మాన్ని సత్యాన్ని ఆశ్రయించుకున్న వాళ్ళే. ధర్మాన్ని, సత్య ధర్మాల్ని ఆశ్రయించుకుంటేనే స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది, లేకపోతే కలగదు. ఇందులో అనుమాత్రం సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఆ సత్య ధర్మాలు అంటే ఏమిటో తెలుసుకొని వాటిని నిరంతరం మన మనస్సుల్లో నిలుపుకోవటానికే ఈ ప్రయత్నం. సహితాః పుత్రపౌత్రైశ్చ నిత్యం స్త్రీభిః పురోత్తమే, వారి వారి యొక్క ధర్మపత్నులతో అందరూ కలిసి ఉన్నారు ఆ అయోధ్యలో. ఇది అయోధ్యను గురించి మనకింతకు ముందు బాలకాండలో వాల్మీకి మహర్షి వర్ణించి చెప్పినటువంటి అత్యద్భుతమైన, ప్రయోజనవంతమైన, సాభిప్రాయమైన వర్ణన. దానికి పూర్తి వ్యతిరేకంగా ఇక్కడ లంకలో వర్ణన జరుగుతున్నది. ఇంకా ఇక్కడ బంగారం, వెండి, ముత్యాలు, వజ్రాలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, బొమ్మలు, వృక్షాలు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. వాటిని అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న దృక్పథం వేరు, వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న దృక్పథం వేరు. వీళ్ళు ఎందుకు చేసుకున్నారు అంటే కామైక దృక్పరాయణులై వీళ్ళు చేసుకున్నారు, ధర్మైక దృక్పరాయణులై వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఈ విధంగా మనం ఈ రెండు నగరాలకి మధ్యలో ఉన్నటువంటి తేడాని, భేదాన్ని స్పష్టంగా గమనించాము. గమనించి ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఇక రావణ భవన వర్ణన మళ్ళీ మనం ఇప్పుడు సుందరకాండలో హనుమంతుల వారి వెనక మనం వెడుతున్నాం. ఆయన నెమ్మదిగా ఎలా వెడుతున్నాడో తెలియకుండా వెడుతున్నాడు. ఆయనకి మనకి మధ్యలో వాల్మీకి ఉన్నాడు. ఇంకో రకంగా చెప్పచ్చు, ముందు వాల్మీకి వెడుతుంటే ఆయన వెనకాల హనుమంతుడు వెడుతుంటే ఆయన వెనకాల మనం వెడుతున్నాం. ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు వస్తే ఎంత ఆరోగ్యకరంగా ఉంటుంది. అలా మనం హనుమంతుడి వెంట వెడుతున్నాం. ఎందుకు వెడుతున్నామయ్యా? మానవుడు తీర్థయాత్ర ఎందుకు చేస్తాడు? అది ఒక జీవితంలో అదొక ఘట్టం, అది ఒక దశ. వెళ్ళగలిగినటువంటి ఆర్థిక శారీరక స్తోమతలు ఉన్నప్పుడు వెడతాం. వెళ్ళి అక్కడక్కడ ఈ మనం ఇంతకు పూర్వం సంపాదించుకున్న జ్ఞానాన్ని అక్కడ దేవతా ప్రతిమలను దర్శించినప్పుడు అనుసంధానం చేసుకొని మన యొక్క జ్ఞానాన్ని మరింత ఉన్నత దశ వైపుకి తీసుకెళ్ళటం కోసం వెళ్తాం. అలాగే ఇప్పుడు మనం లంకా నగరం వెడుతున్నాం. చూడాలి, లంక చూడాలి. లంక చూడకపోతే మనకి ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడు,
నీ మీద నాకు ప్రేమ కలిగితే నీ దగ్గర ఉన్నదంతా లాగేసుకుంటాను అన్నాడా? కుచేలుడికి పేదరికం ఎందుకు ఇచ్చాడు? పేదరికంలోనే ఆయన మనస్సు స్వామి వైపుకి లగ్నమైంది. తర్వాత కావలసినంత సంపద ఇచ్చాడు. ఆ సంపద ఎంత ఇచ్చినా ఆయన మనస్సుని, కుచేలుడు మనస్సుని ఆ సంపద చెడగొట్టలేదు, కింద పడేయలేదు. ఆయన మనస్సులో ఎప్పుడూ కృష్ణ పరమాత్మ ఉంటాడు. అది భేదం. నీకు పరమాత్మ జ్ఞానం లేకుండా సంపద ఇస్తే అది నిన్ను అధఃపతన పతితుణ్ణి చేస్తుంది. అందుకని ముందేం చేయాలి? సంపద లేకుండా చేసి, కుంతీదేవి అందుకే ప్రార్థించింది, నాకు కష్టాలు వచ్చేటట్లు చెయ్యవయ్యా అని అడిగింది. అందుకే ఆవిడ. అప్పుడు పరమాత్మని భావిస్తాం. పరమాత్మ భావంతో పాటు మనకి ఏమేం రావాలో అవి ఈ మధ్యలో పరమాత్మకి మనకి మధ్యలో ఒకటి ఉంది, ప్రారంధం. నువ్వు చేసుకున్న అపుణ్య కర్మల ఫలితం. దాన్ని మించి ఆయన ఇవ్వడు. అది ఎంత ఉందో అంతా మన వాటా మనం తెచ్చుకుంటాం, మన శరీరం మనం తెచ్చుకున్నట్టు. కాబట్టి ఇప్పుడు ఆ దృష్టితో మనం శ్రీ హనుమంతుల వారి వెంట వెళ్తున్నాం. ఆయన మొత్తం నగరం అంతా బయలుదేరాడు. సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉన్నాడు. వృషదంశక మాత్ర సన్ అని చెప్పాడు కదా. ఎవరు గమనించలేకపోతున్నారు, ఎవరు కనిపెట్టలే, ఇక్కడ ఎవరో తిరుగుతున్నారే అని ఎవ్వరికి అనిపించటం కూడా లేదు. అలాంటి స్థితి. ఇప్పుడు ఆయన రావణ భవనంలోకి వెడతాడు. అక్కడ ఆ పుష్పక విమానాన్ని కూడా చూస్తాడు. అవి చూస్తే అవి ఎందుకు అనేది, లంకా వర్ణన ఎందుకు అన్నది మనం పూర్తిగా సమగ్రంగా గ్రహించాము. ఇవి ఎలా ఉంటాయో, రావణ భవనం ఎలా ఉందో అంటే అహంకారం. రావణ భవనం అంటే అహంకారం. ఆ అహంకారం లక్షణాలు అక్కడ ఎలా ఉంటాయో చూపిస్తారు. ఆ అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలో కూడా మనం గ్రహించుకుంటాం. ఈ విషయాలను మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.